హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్యాప్సికమ్ రైస్ ఎలా సింపుల్‌గా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఇది మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టుకొని, హాఫ్ కప్ వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్ల నువ్వులు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 4, 5 ఎండుమిర్చులు వేసుకొని, దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి సిమ్‌లో పెట్టుకొని. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇందాక అక్కడ ధనియాలు మిస్ అయినాయండి. అందుకే ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ఇవన్నీ యేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆయిల్, అలాగే జీలకర్ర, ఒక కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, ఇందాక మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని, పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, దీన్ని 10 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత, మనం ముందుగా సిద్ధం చేసుకున్న పౌడర్ ఉంది కదండీ! అది 3 స్పూన్లు దాకా ఇందులో వేసుకొని, అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న రైస్‌ని కూడా ఇందులో వేసుకొని, బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో ఈజీ అయిన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.